హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సిరితేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే నా స్టైల్‌లో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వనివ్వాలండి. ఇదైతే 200 గ్రామ్స్ పన్నీర్ అనమాట. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ హీట్ అయిపోయింది కదా! అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలండి ఇవి కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసుకొని వేయించాలండి ఇవి కొంచెం. తర్వాత 2 టమాటాలండి. ఇవి కూడా పెద్దవే. ఇవి కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు, టమాటాలు కలిపి వేయించాలి ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇది మనకి గ్రేవీ అనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత. చూడండి ఇవైతే వేగిపోయినాయి. దీన్ని మిక్సీ జార్‌లో తీసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్‌లో ఒక స్పూన్ బటర్ అండి. బటర్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కారం, ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా! ఇవైతే వేయించాలనమాట. వేయిస్తే ఈ పన్నీర్ ముక్కలకనేది ఉప్పు, కారం బాగా పడుతుంది. చూడండి అస్తమాటికి అట్ల కాడతో కలపకుండా ఒకసారి రొటేట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి ఇవైతే వేగిపోయినాయి. వేగిపోయినాక వీటిని ఒక ప్లేట్‌లో తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత అదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అండి అన్నీ కొంచెం కొంచెం. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు మనం పేస్ట్ చేసుకున్నాం కదండీ! ఆ పేస్ట్‌ని కూడా ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఓకేనా? చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. జీడిపప్పు వేస్తే బావుంటుంది. కానీ నా దగ్గర జీడిపప్పు అయితే లేదు. నేను అందుకని గ్రీన్ బఠానీ కొంచెం ఉంటే వేశాను. చూడండి ఆయిల్ అనేది పైకి తేలితే మనకిది ఫ్రై అయిపోయినట్టేనండి. ఈ స్టేజ్‌లో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పండి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే నేను ఇందులో వేసుకున్నానండి. చూడండి గ్రేవీ ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. ఇలా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్ మసిలేటప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకున్నానండి. ఇది అన్నం, చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. ఈ స్టేజ్‌లో మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోండి. నాకైతే సరిపోలేదు. నేను మరి కొంచెం వేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ కర్రీ అనేది ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది అన్నం చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.